గుండె నిండా గుడి గంటలు. టుడే ఫిబ్రవరి 16th ఎపిసోడ్. మీనా తలకు గాయం. గుణాగాన్ని చితకొట్టిన బాలు. రోహిణికి దినేష్ వార్నింగ్. రాజేష్ ₹1,00,000 తిరిగి ఇవ్వడంతో మీనా బాలు ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు మీనా తమ్ముడు గుణ స్నేహం పెట్టడం వల్ల చెడిపోతున్నాడని తల్లి చెల్లి బాధపడుతుంటారు. ఆ సమయంలోనే శివ తాగి ఇంటికి వస్తాడు. ఇది గమనించిన సుమతి తల్లికి విషయాన్ని చెబుతుంది. పార్వతి కొడుకు చెడిపోతున్నాడని బాధపడుతూ విషయం మొత్తం మీనాకు చెబుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే మీనా తన పుట్టింటికి వెళ్తుంది. అక్కడ తల్లి పార్వతి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మీనా తల్లడిల్లిపోతుంది. మీనా శివ మారిపోయాడమ్మా, గుణగడితో తిరుగుతూ తాగుడుకు బానిసయ్యాడు, వాడు చెడిపోతుంటే చూడలేకపోతున్నానని పార్వతి మీనా దగ్గరికి వచ్చి బాధపడుతుంది. మీనా ఆగ్రహంతో అప్పుడే చేతులు విరిచిన వాడికి ఇంకా బుద్ధి రాలేదా అమ్మా, నా తమ్ముడిని వాడు పావులా వాడుకుంటున్నాడు. శివాను మార్చడం కంటే ముందు ఆ గుణగాడికి బుద్ధి చెప్పాలి. వాడి అడ్రస్ ఏంటో చెప్పు, ఇప్పుడే తెలుసుకుంటాను అని అంటుంది. మొత్తం మీద వాడు పక్క రౌడీ, మన బంగారం బాగుండాలి, కానీ వాడితో గొడవపడి మనం ఏం సాధిస్తాం, వెళ్ళొద్దని పార్వతి బాధతో అంటుంది. కానీ మీనా వినలేదు. తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తున్నాడన్న కోపంతో నేరుగా గుణ ఆఫీస్కే బయలుదేరుతుంది. కానీ మీనా వినలేదు. తమ్ముడి జీవితాన్ని నాశనం చేస్తున్నాడన్న కోపంతో నేరుగా గుణ ఆఫీస్కే బయలుదేరుతుంది. మరోవైపు రోహిణి తన మాజీ ప్రియుడి దినేష్ని కలవడానికి దివ్యతో కలిసి వెళ్తుంది. రోహిణి, నేను ఒకదానే రమ్మంటే దివ్యని ఎందుకు తీసుకొచ్చావు, అయినా పర్లేదు, నాకు లైఫ్ టైం సెటిల్మెంట్ కావాలి, సరిగ్గా 30 లక్షలు ఇవ్వు, నీ జోలికి రాను అని అంటాడు దినేష్. రోహిణి షాక్తో 30 లక్షలు, అవేమైనా చెట్లకు కాస్తున్నాయా, నీకు ఉద్యోగం కావాలంటే సిఫార్సు చేస్తాను, కానీ అంత డబ్బు నా దగ్గర లేదు అని రోహిణి చెప్తుంది. దినేష్ వెటకరంగా, డబ్బు లేకపోతే నీ గతం మీ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, నీ కాపురం రోడ్డున పడుతుంది, ఆలోచించుకో, రేపటికల్లా డబ్బు సెటిల్ అవ్వాలి, లేదంటే నీ లైఫ్ ఒక అట్టర్ప్లప్ సీరియల్ అయిపోతుంది అని వార్నింగ్ ఇస్తాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రోహిణికి దివ్య ఒక సలహా ఇస్తుంది. రోహిణి, మనకి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం గుణ, వాడు ఏదైనా చేయగలడు, పద వాడి దగ్గరికి వెళ్దాం అని చెప్పడంతో రోహిణి అందుకు అంగీకరిస్తుంది. మీనా గుణ ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ గుణ తన అసిస్టెంట్ శివ గురించి మాట్లాడుతుండడం విన్న మీనా ఒక్కసారిగా అతనిపై బాధి, ఒరే గుణ, నా తమ్ముడి జోలికి వస్తే మళ్ళీ మర్యాదగా ఉండదు, వాడి జీవితంతో ఆటలాడుకోవద్దు అని మీనా అంటుంది. గుణ నటిస్తే ఎంటెక్క అంత మాట అన్నా, శివ నా దగ్గర పనిచేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాను, నేనేం వాడిని బలవంతం చేయడం లేదే అని సమాధానం ఇస్తాడు. నోర్ముయ్, నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచే వాడు తాగుడుకి అలవాటు పడ్డాడు, మర్యాదగా చెప్తున్నాను, వాడికి దూరంగా ఉండు అని మీనా గుణకి వార్నింగ్ ఇస్తుంది. మాటలు పెరిగి గుణ మీనాను పోవే అని అవమానించడంతో మీనా వాడి చెంప చెల్లుమనిపించింది. ఆ కోపంలో గుణ మీనాను గట్టిగా నెట్టేయడంతో ఆమె తల టేబుల్కి తగిలి కింద పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో బాలుగడికి ఎంట్రీ ఇచ్చాడు. రే, నా భార్య మీద చేయి చేసుకుంటావా, నేను ప్రాణంతో వదలరా అంటూ గుణపై బాలు విరుచుకుపడతాడు. బాలు ఆవేశం కట్టలు తెంచుకుంది. గుణాను చితకబాది వాడి 2 చేతులు వేచేసి మీనాను ఎత్తుకుని హాస్పిటల్కి పరుగులు తీశాడు. నా భర్తను మార్చుకున్నాను, కానీ నా తమ్ముడు మార్చుకోలేకపోతున్నానని మీనా బాధపడుతుంది. శివ, ఇప్పటికైనా కళ్ళు తెరువు, వాడు నేను వాడుకుంటున్నాడని మీనా తమ్ముడికి చెబుతుంది. శివ ఏడిస్తే ఇకపై వాడి మొహం కూడా చూడను అక్క, వాడు నా తమ్ముడు అని ప్రేమగా నటిస్తూ నీ మీద చేయి చేసుకున్నాడు, వాడి సహవాసం నాకు వద్దు, నీ మీద ఒట్టు, ఇకపై నేను బుద్ధిగా ఉంటాను అని మీనాకు శివ మాట ఇస్తాడు. బాలు నమ్మకపోయినా శివ కళను నీరు చూసి మౌనంగా ఉండిపోతాడు. టీచర్జా ఇంటికి వచ్చిన మీనాను చూసి మా అమ్మగారు సత్యం గారు కంగారు పడతాడు. బాలు, యమేంద్ర కొడుకుకి దెబ్బ ఎలా తగిలింది, నువ్వు సరిగా చూసుకోలేవా అంటూ బాలపై సత్యం ఫైర్ అవుతాడు. బాలు నిజాన్ని దాస్తూ స్కూటీ మీద నుంచి పడిపోయింది నాన్న, ఏం పర్లేదు అని కవర్ చేస్తాడు. అప్పుడే ప్రబోధ్ ఎంట్రీచి తన శైలిలో సెటార్ వేస్తుంది. అబ్బో, ఈ మహారానికి స్కూటీలు నడపడం కూడా వచ్చా, జాగ్రత్తగా ఉండక్కర్లేదా, ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులు ఎవరు కడతారు అని మీనాకు చురకలు అంటిస్తుంది ప్రభావతి. మనిషిలా మాట్లాడు, దెబ్బ తగిలి వస్తే జాలి చూపడం మానేసి డబ్బులు లెక్కలు చెప్తావేంటి, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు అల్లించినట్టే ఉంటుంది, వెళ్ళి లోపల వంట పని చూడు అని సత్యం చిరాకు పడతాడు. ప్రభావతి బుసలు కొడుతూ లోపలికి వెళ్ళడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.